అందరికీ హాయ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసా సీసాప్ కంప్లీట్ చేసుకొని ఎన్ఐటి భోపాల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రాట్స్ అనమాట. ఈ వీడియో ఏంటంటే అసలు మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు ఏం చేస్తారంటే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసండి, దొల్లగొడ్డి దోపేసేద్దాము వచ్చేయండి. మనం ట్రావెలింగ్ గురించి తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది తెలుగు స్టూడెంట్స్ అందరూ మన ఏపీ నుంచి తెలంగాణ నుంచే కాబట్టి మనకంటూ భోపాల్కి రావడానికి ఏమేమి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్లీ ఏపీ నుంచి అయితే 4 ట్రైన్లు ఉన్నాయన్నమాట. ఏపీ ఎక్స్ప్రెస్ ఒకటి, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, సమత ఎక్స్ప్రెస్ అండ్ లాస్ట్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ తెలంగాణ నుంచి కూడా మెయిన్ అయితే 4 ఉన్నాయి. ఒకటి టీఎస్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, నెక్స్ట్ దక్షిణ ఎక్స్ప్రెస్, ఇంకోటి డొరంటో. అండ్ ఈ 4 అయితే తెలంగాణ నుంచి ఆన్ టైం నడుస్తాయి. మిగిలిన మాక్సిమం ఆఫ్ ద తెలంగాణ నుంచి అయితే నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే మోస్ట్లీ డిలే లేట్గా నడుస్తాయి అనమాట. ఇప్పుడు మనం ట్రైన్ కేసు భోపాల్ వచ్చేసాం కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆప్షన్స్ మన దిగే స్టేషన్స్ 2 ఉంటాయి అనమాట. ఒకటి భోపాల్ జంక్షన్ మెయిన్ స్టేషన్, నెక్స్ట్ వచ్చేసి రాణి కమలపతి అనమాట. మనకి మాక్సిమం ట్రైన్స్ ఏంటంటే భోపాల్ జంక్షన్లోనే ఆగుతాయి. రాణి కమలపతి ఒక లాగుంటే రాణి కమలపతిలోనే దిగచ్చు, భోపాల్ జంక్షన్లోనే దిగచ్చు. సో ఇప్పుడు మీరు దిగిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఏంటంటే లగేజ్ అంతా నీట్గా సేఫ్గా చూసుకోండి, వచ్చి స్టేషన్ బయట నుంచిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళని కానీ ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేయకండి. మీరు ఏదైతే మీరు ర్యాపిడో కానీ ఓలా కానీ ఏదైనా బుక్ చేసుకోండి, అదే సేఫ్ మనకి. ఎందుకంటే అలా ఎక్స్ట్రా క్యాష్ డిమాండ్ చేస్తారనమాట. సో మీరు ఊబర్లో ఏం చేస్తారంటే మీరు ఎక్కడున్నారు అక్కడ అడ్రస్ నుంచి మన ఎన్ఐటి భోపాల్ అంటే మ్యానిటీ భోపాల్ అని కొట్టండి, డైరెక్ట్ బుక్ చేసుకొని క్యాంపస్కి వచ్చేయండి అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అవ్వకుండా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా స్టూడెంట్కి మాత్రమే ఇస్తారు తప్ప పేరెంట్కి అనేది ఎటువంటి అకామిడేషన్ ఉండదు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా దింపడానికి వస్తే ఎక్కడ స్టే చేయాలంటే బయట హోటల్ తీసుకుని స్టే చేయాలి. అండ్ మీకు భోపాల్లో మంచి హోటల్స్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీగా, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. అండ్ మెయిన్ ఏంటంటే మీరు నైట్ వచ్చినా మార్నింగ్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూమ్ తీసుకొని ఫుల్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఇదనమాట మన ట్రావెలింగ్ గురించి, హోటల్ ఎలా స్టే చేయాలి అది. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ అసలు డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేమి తాలో ఇప్పుడు చూద్దాం వచ్చేయండి. ఇప్పుడైతే మనం క్యాంపస్కి వచ్చేసాం కదా. క్యాంపస్కి వచ్చినట్టు మనం చేయాల్సిన పని ఏంటి, ఎల్ఆర్సీకి రావడం అనేది మీకు లాస్ట్ క్యాంపస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే పైన డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. అండ్ మెయిన్ ఇప్పుడు మన ఎల్ఆర్సీకి ఎందుకు వచ్చాం తెలుసు కదా మీకు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఎల్ఆర్సీలో అనేది మన హాస్టల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనమాట. దానికి కావాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటో పైన ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి నీట్గా చెక్ చేసేయండి. మెయిన్ ఏంటంటే అన్ని ప్రతిదీ మనకి ఒరిజినల్స్ కావాలన్నమాట. ఒరిజినల్స్తో పాటే మనం ప్రతిదీ ఏమేమి జిరాక్స్ తీయమన్నారో అది అట్లీస్ట్ ఒక 5 సెట్స్ కింద తీసుకోండి. ఎందుకంటే మనకి ఒరిజినల్స్ అనేవి తీసుకోరనమాట, అవి జస్ట్ ఒరిజినల్స్ అని వెరిఫై చేసి మన ఒరిజినల్స్ అని మనకి నీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు తీసుకుని ఏంటంటే జిరాక్స్ కాపీస్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా కావచ్చు. ఒక టీసీ ఒరిజినల్ తీసుకుంటారు తప్ప మిగిలిన ప్రతిదీ జిరాక్స్లు తీసుకుంటారు. ఒరిజినల్స్ మీరు మీ పేరెంట్స్కి ఇంటికైనా పంపించేసి లేకపోతే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అదనమాట. ఇంక ఈ డాక్యుమెంట్స్తో పాటే మనకంటూ 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్, దాని డీటెయిల్స్ మొత్తం అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జస్ట్ అది లింక్ క్లిక్ చేసి నీట్గా ఫిల్అప్ చేసుకుని వచ్చేది చాలా సరిపోతుంది. నెక్స్ట్ అనేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ స్మైల్ ఈఆర్పీ ఫామ్ అనమాట. ఇదేంటంటే మన కాలేజ్ నుంచి మన బయోడేటా మొత్తం ఫిల్అప్ చేసి తెచ్చుకోవాలి. ఇదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీనంటే నెక్స్ట్ పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది మీరు చేయాల్సింది. అండ్ ఈ 2 కాకపోతే మనం ఎలాగో జోసా కట్టేసాం, సీసాబ్లో ఫీజు కట్టేసాం, ఇంకేం తెచ్చుకోకపోతే సరిపోద్ది అనుకుంటే కుదరదు. మనం అట్లీస్ట్ ఒక 25,000 to 30,000 అని తెచ్చుకోవాలి. ఎందుకంటే మెస్ ఫీ కట్టలేదు మనం కట్టిన ఫీజు అంతా ఈ రిజిస్ట్రేషన్కి సెమిస్టర్కి వెళ్తారు తప్ప మెస్ ఫీజు అనేది ఎటువంటిది రాదు. సో మనం ఏంటంటే వచ్చినప్పుడు మినిమం ఒక 30,000 క్యాష్ తెచ్చుకోండి, మెస్ ఫీ ఉంటుంది అనమాట. చూసారు కదా పార్ట్ 1 అయితే ఇదనమాట. మన ఇంటి దగ్గర నుంచి మన కాలేజ్కి వచ్చి ప్రాసెస్ ఎలా ఉంటుంది, హాస్టల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనమాట. సో పార్ట్ 2 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మీకు. అది లేకుండా మనకి అడ్మిషన్ అనేది ప్రాసెస్ ఉండదు, కొంచెం టఫ్ ఉంటుంది. నేను ఈజీగా మీకు చెప్తాను. మ్యాటర్ అయితే అది మన క్యాంపస్కి వచ్చి ఏం చేయలేదు అనమాట. ఇంకా మన క్యాంపస్లో కలుసుకోవడం ఒకటే లేట్. క్యాంపస్కి వచ్చేయండి, దొల్లగొట్టి దోపేసేద్దాం. బాయ్.